ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ ఆర్టీసీ ఉద్యోగులు హయత్ నగర్ 1-2 డిపోల ముందు ఆందోళన చేపట్టారు. డిపోల నుండి బస్సులు రోడ్డు మీదకు వెళ్లకుండా అడ్డుకున్నారు. 2-3 బస్సులు బయటకు వెళ్తుండగా ఆర్టీసీ ఉద్యోగులు అడ్డుకోగా పోలీసు వారిని అడ్డుకోవడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులు డిపో నుండి హైవే రోడ్డు వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎల్బీ నగర్ జోన్ డీసీపీ అనురాధ, వనస్థలిపురం ఏసీబీ కాశిరెడ్డి హయత్ నగర్ డిపోల ముందు పరిస్థితిని సమీక్షించారు. హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి నాగరాజు గౌడ్, ఎస్ రవిబాబు, వై అశోక్ రెడ్డి, స్టేషన్ ఎస్ఐలు పాల్గొన్నారు. नहीं चलेगा, नहीं चलेगा, बस का पहिया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का पहिया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का पहिया नहीं चलेगा. आरटीसी కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్. మరి మాకు ప్రభుత్వము వ్యతిరేకత కాదు, మేము ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించుకున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మేము ఆర్టీసీ కార్మికులందరము ఓ జేఏసీగా ఏర్పడి కూడా అందరం ఓట్లేసాము, ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. ప్రభుత్వం గెలిపించిన తర్వాత ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తామనేది డిమాండ్ అనేది నెంబర్ 1 డిమాండ్ పెట్టారు. నెంబర్ 2 డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని నెంబర్ 2 పెట్టారు. నెంబర్ 3 ఏంటంటే యూనియన్లు పునరుద్ధరించాలని నెంబర్ 3 పెట్టారు. నెంబర్ 4 ఏంటంటే మాకు రావాల్సిన పిఆర్సీ బేసికల్ అని ఇస్తామని వాళ్ళు చెప్పారు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే మేము అడుగుతున్నాం తప్ప వేరేటి మేమేం కోరటం లేదు. మేము ఏంటంటే మహాలక్ష్మి పథకం వచ్చినాక డ్రైవర్ మీద, కండక్టర్ మీద అధిక భారం పడుతుంది. అయినా కానీ ఈ సంస్థను మనం నెగ్గించాలనే ఉద్దేశంతో కార్మికుల సంఖ్య తగ్గింది. 48,000 కార్మికులు ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థ ఇవాళ 35,000కు వచ్చింది. 35,000కు వచ్చినా కానీ 48,000 కార్మికులు పనిచేసేటువంటి పని భారము 35,000 మంది కార్మికుల మీద పడుతుంది. అయినా కానీ మేము ముందుకు నెగ్గుకుంటూ చేస్తూ ఉన్నాము. 8 గంటలు చేసే పని భారాన్ని 12 గంటలు, 14 గంటల వరకు చేస్తూ ఉన్నాము. మేము అడిగేది ఏంటంటే ఆర్టీసీలో మాకు పిఆర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు చేస్తేనే రేపటి పూట గడిచే పరిస్థితి ఉన్నాము. ఇలా ఎవరు ధనికవంతులు లేరు, అందా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి డ్రైవర్లు, కండక్టర్లే ఉన్నారు. ఈ రోజు చేస్తే రేపటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ రోజు చేస్తేనే రేపటికి అక్కడ పూట గడిచే పరిస్థితి ఉంది కనుక మాకు టైంకు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ రావాలి. ఆ పిఆర్సీ మాకు ఇవ్వట్లేదు. ఇప్పుడు దాదాపుగా 2 పిఆర్సీలు మల్లబడి ఉన్నాయి. మేము అడుగుతున్నాం 2 పిఆర్సీలు ఇవ్వండి అడుగుతున్నాము. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామనే ఆలోచనతో మేము దీన్ని అడుగుతున్నాము. యూనియన్లు పునరుద్ధరించమంటున్నాము. ఎందుకు పునరుద్ధరించడం అంటే యూనియన్లు ఇప్పుడు మాకేమైనా సమస్యలు వస్తే చెప్పుకోవడానికి యూనియన్లు ఉండాలి. అన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే సింగరేణి సంస్థ ఉంది, ఎలక్ట్రికల్ సంస్థ ఉంది, కొన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి. ఆ కార్పొరేషన్స్ మీద అన్ని సంఘాలలో యూనియన్స్ ఉన్నాయి. మరి ఆర్టీసీ ఏం పాపం చేసిందని యూనియన్స్ ఇవ్వట్లేదు, ఎందుకు చేయట్లేదు అనేది మేము అడుగుతున్నాము. వేరే గొంతమ్మ కోరికలు అనేవి ఏం లేవు సార్. ఒకటి నెంబర్ 1గా